నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మోకాళ్ళ నొప్పులతో ఎంతో కాలంగా బాధపడుతూ ఎముకల డాక్టర్ దగ్గరికి వెళితే నీ మోకాలు మార్పిడి చేయాలి, మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయాలి, 2 లక్షలు అవుతుంది, 3 లక్షలు అవుతుందని చెబితే అంత డబ్బు భరించలేక బాధపడుతున్న వారికి ఒక దివ్య ఔషధం మీరెప్పుడు కూడా ఊహించి ఉండరు. అదేంటంటే మహాబీర విత్తనాలు, మహాబీర గింజలు. ఈ మహాబీర ఉందని బీర అనుకుంటారేమో, ఇది బీర గింజలు కాదు. మహాబీర అంటే ఇది తులసి వంశానికి చెందింది. పేరు మహాబీర గింజలని పెట్టినా ఇది వాస్తవానికి వన తులసి. ఈ వన తులసి, తులసి జాతికి చెందిన గింజలు నల్ల నువ్వుల్లా ఉంటాయి. ఈ మహాబీర వినియోగం వల్ల 3 నెలలు వాడితే పూర్తిగా మోకాళ్ళ నొప్పులు అదృశ్యమే. మోకాళ్ళు 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరిగిపోతాయి. లోపలుండే గుజ్జు ఆవిరైపోతుంది. మోకాళ్ళ లోపల ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, ఒక మోకాలు అవ్వచ్చు, 2 మోకాళ్ళు ఉండొచ్చు. నడిచేటప్పుడు కిర్రు కిర్రు శబ్దము, కొంతమందికి అయితే టకటక శబ్దము. ఈ విధంగా నడవటమే కష్టసాధ్యమైపోయి ఉంటుంది మోకాళ్ళ నొప్పులు. అటువంటి వారికి మహాబీర విత్తనాలు ఇవి ఆయుర్వేదం మందుల షాపుల్లో దొరుకుతాయి. 100 గ్రాములు, పావు కేజీ, 1 కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి. 100 గ్రాముల మహాబీర గింజలు 100 రూపాయలు ఉంటాయి. రాత్రిపూట 1 స్పూను మహాబీర గింజలను నీళ్ళలో నానబెట్టాలి. ఉదయం అయ్యేసరికి అవి బాగా ఉబ్బుతాయి. ఉబ్బి మన సబ్జా గింజలు ఎలా అయితే ఉబ్బుతాయో ఆ విధంగా తయారయ్యి జిగురు జిగురుగా తయారైపోతుంది. దాన్ని ఉదయము పరగడుపున ఈ ఉబ్బిన సబ్జా గింజలను పోలి ఉన్న మహాబీర గింజలని ఆ నీటితో పాటు తాగితే మనం ఏదైతే మోకాళ్ళలో గుజ్జు కోల్పోయామో మళ్ళీ తిరిగి ఆ గుజ్జు వచ్చి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. ఇప్పటివరకు రకరకాల నొప్పి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు. నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి, పొట్టలో పుండు ఏర్పడుతుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. కనుక దీర్ఘకాలికంగా అధికంగా నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల ఒళ్ళు గుల్లైపోతుంది. తర్వాత ఎముకల డాక్టర్ దగ్గరికి వెళితే ఈ మోకాలు అరిగిపోయింది, దీన్ని తొలగించి కొత్త కీలు, మోకీలు మార్పిడి చికిత్స చేయాలని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అదే మార్గం. కానీ మహాబీర గింజలు వినియోగం ప్రారంభమైన తర్వాత ఇక రాబోయే కాలంలో మోకాలు మార్పిడి చికిత్సలే అవసరం లేదు. గతంలో పేగుపూత వ్యాధి, పెప్టిక్ అల్సర్ అంటారు, దానికి పేగుపూత అంటేనే ఆపరేషన్ చేసేసేవారు. ఆపరేషన్ పేరు జీజే, గ్యాస్ట్రో జెజునాస్టమీ ఆపరేషన్ చేసేవారు. ఇప్పుడు అమూల్యమైన మందులు ఒమెప్రజోల్, ప్యాంటప్రజోల్, ర్యాబెప్రజోల్ లాంటి మందులు వచ్చిన తర్వాత ఇవాళ పేగుపూత వ్యాధికి ఆపరేషన్ అవసరమే లేదు. అదేవిధంగా మహాబీర గింజల వినియోగము ప్రాచుర్యంలోకి వచ్చి ప్రతి ఒక్కరూ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వాడటం ప్రారంభిస్తే మోకాలు మార్పిడి చికిత్సలకు స్వస్తి పలకొచ్చు. చాలామంది మోకాలు నొప్పులకు కారణం స్థూలకాయము, భారీ కాయం. స్థూలకాయము, భారీ కాయము 90 కేజీలు, 100 కేజీలు దాటి ఉంటే మీ మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా చూసుకోండి.
రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేస్తే T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. థైరాయిడ్ లోపం ఉంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ జీవితకాలం వాడాలి. థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గిపోతారు. 100 కేజీలు దాటిన వాళ్ళని మేము మోకాలు మార్పిడి చికిత్స చేస్తాం, బరువు తగ్గిరండి. ఇంత బరువు ఉన్న వాళ్ళకి మత్తు ఇస్తే మత్తు వల్ల సమస్యలు వస్తాయి, అందువల్ల మీకు మళ్ళీ ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది, మేము పెట్టిన కొత్త మోకాలు కూడా అరిగిపోతుంది, బరువు తగ్గండి అంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గరు. ఈ మహాబీర గింజల యొక్క మహత్యం ఏంటంటే ఇది కేవలం మోకాల్లో గుజ్జును పెంచడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుంది. బరువును తగ్గించడమే కాదు, బరువు ఎక్కువ అవటం వల్ల వెన్నుపూసల మీద బరువు ఎక్కువ పడి నడుము నొప్పి కూడా ఉంటుంది. ఈ మహాబీర గింజలు వినియోగించేవారు బరువు తగ్గుతారు, నడుము నొప్పి కూడా పూర్తిగా మాయమైపోతుంది. 3 నెలల పాటు వాడాలి. దీని యొక్క ఫలితాలు వారం 10 రోజుల నుంచి మనకు కనపడుతుంటాయి. ఇక 3 నెలల తరువాత అసలు నొప్పి అనేదే ఉండదు. నొప్పి ట్యాబ్లెట్లు వాడకుండా, అవసరము లేకుండా మహాబీర గింజలు మనకు దేవుడు ఇచ్చిన ప్రకృతి వరము, దివ్య ఔషధంగా భావించవచ్చు. ఇంతవరకు దీని గురించి నేను తెలవలేదు, ఎంత బాధపడ్డానో ఇప్పుడు తెలిసింది. మహాబీర గింజలు వాడిన తర్వాత వాళ్ళు పొందిన ఉపశమనము, నొప్పి నుంచి విముక్తి ఇక వర్ణనాతీతం. కనుక మోకాళ్ళ నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మహాబీర గింజలు వాడండి. దీని ఫలితాలు మనం ఊహించటానికి అవధులు ఉండవు. సరే, ఇప్పటికీ మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు, మోకీలు అరిగిపోయి గుజ్జు ఆవిరైపోయినప్పుడు రకరకాల అధునాతన చికిత్సలు అలోపతి విధానంలో వచ్చాయి. లోపలికి మోకాల్లోకి ఇంజెక్షన్ వేస్తారు, అది తాత్కాలికమే. మోకాల్లోకి PRP ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని అది ఎక్కిస్తారు, అది తాత్కాలికమే. ఈ మధ్యకాలంలో కొత్త చికిత్సా విధానాలు, ఆ కొత్త చికిత్సా విధానాల్లో స్టెమ్ సెల్ అని ఎక్కిస్తున్నారు. స్టెమ్ సెల్ ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు మోకాళ్ళ నొప్పులకు ఏకైక మార్గం ఈ మోకాలు మార్పిడి చికిత్స మాత్రమే. దీన్ని తెలంగాణ ప్రభుత్వము ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో, అలాగే వివిధ బోధనా ఆసుపత్రుల్లో ఉచితంగా ఏర్పాటు చేసింది. ఈ తెలంగాణ ప్రభుత్వము మహబూబ్ నగరు, నిజామాబాదు, సిద్దిపేట, ఆదిలాబాదు, సూర్యాపేట, నల్గొండ వివిధ బోధనా ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉండే అన్ని హాస్పిటల్లో కూడా ప్రభుత్వ ఖర్చుతో ఉచితముగా మోకాలు మార్పిడి చికిత్సలు ఏర్పాటు చేస్తున్నారు. అయినా కూడా ఇంకా దాని అవసరమే లేదు. మహాబీర గింజలు వాడండి. దాని ఫలితాలను నేను చెప్పవలసిన అవసరం లేదు, వర్ణనాతీతం. ఈ మహాబీర గింజల యొక్క మహత్యం గురించి నేను అలోపతి వైద్యుడినే అయినా ఆయుర్వేద శాస్త్రంలో ఉండే మంచి విషయాలన్నీ అవగాహన కల్పించుకుని దాన్ని కొంతమంది రోగులపై ఉపయోగించి ఫలితాలను మీకు తెలియజేస్తున్నాను. మరి మీరే గమనించండి, ఒక అల్లోపతి వైద్యుడయ్యుండి మహాబీర గింజలు వాడండి, ఇవి విత్తనాలు వాడటం వల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి శాశ్వతంగా పూర్తిగాని చెప్పటం అనేది ఒక విశేషంగా భావించండి. ఈ మహాబీర గింజలు మన పాలిట ఎంతో దేవుడిచ్చిన వరంగా భావించి తక్షణం మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ప్రారంభించండి. దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఊహకు అందదు.